నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మండల్ కమిటీ ఏర్పడిన తర్వాత సీనన్న ఆధ్వర్యంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయడమే భారీ యత్నం చేయడం ఇంతవరకు కంటిన్యూ ఏజెన్సీలో అంత పెద్ద ప్రమాణంగా ప్రోగ్రాం చేయడం జరిగింది. అంటే అంత పెద్ద మనిషి ఉండాలి. ఇవాళ రేపట్ల వయసు లేదంటే దేనికి ఎక్కిపోతలేదు. ఏదైనా చేయాలంటే పట్టుదల కానీ ఇది కానీ ఎట్లుందంటే ఒకరికి మించి ఒకరు అవుతుంది. ఈ యొక్క పట్టుదల కావాలని అది ఎప్పటిదో కోరిక. మనం ఎట్లా ఎవ్వరు తగ్గము, మనం ఏదైనా చేయగలము, మనం ఏదైనా చేద్దాం అనేది నిరూపించడానికి మన దగ్గర మనకే పోటీ. ఇప్పుడు ఇదివరకు ఇంకో కులం మీద పోటీ, మన కులం మీద కూడా పోటీ కాదు, మన దాంట్లో మనకే పోటీ రావడం అనేది అమ్మవారి యొక్క ఆశీర్వాదం కోరుకుంటున్నాను. నేను ఇలాంటి పోటీ కొనసాగాలి. అందరికంటే కూడా మనం గుర్తింపు పట్ల తెచ్చుకోవాలి. ఈ రోజు మండలంలో కూడా ఇప్పుడు జిల్లా కాదు, తెలంగాణ లెవెల్లోనే కూడా కుతుకులపూర్ మండలం గుర్తింపు వచ్చిందంటే చేసే కార్యక్రమాలు బయట ఉంటాయి ఏది కానీ. అలాగే మంచిర్యాల జిల్లా కూడా ప్రకాశం నగరం అలాగే గుర్తింపు వచ్చింది, బిల్డింగ్ కూడా నిర్మించడం జరిగింది. అదే ఇదే ప్లేస్ ఇలాగనే అమ్మవారి కొన్ని నేర్పిస్తుంది. ఇంత పెద్ద దేవస్థానం ఇక్కడ నిర్మించడం కానీ ఎవరు గొప్పతనం కాదు, ఆమె చేపించుకుంటుంది, మనం చేసుకుంటూ పోతాం. కర్తవ్యం అన్ని కూడా ఆమె చేస్తే మనకి చేసేవాళ్ళకి మన బాధ్యత. ఇలాంటి కార్యక్రమాలు ఏంటంటే నలుగురికి ఉపయోగపడంలో మనం చేయడంలో మనం అదృష్టం అనుకోవాలి. అలాగే ఈరోజు వార్షికోత్సవం నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ వార్షికోత్సవంలో ఫిబ్రవరిలో ఇదే ప్రాంగణంలో మీటింగ్ పెట్టినారు, అది కూడా విజయవంతం చేసినారు. అలాగే శ్రీరాణ అందరూ తీసుకొని పెరుగులో పోతావడం అనేది అది చాలా పెద్ద విషయం, చిన్న విషయం ఏం కాదది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికి మా తరఫున ఎలాంటి సహకారం కావాలంటే మేము చేయడానికి రెడీగా ఉన్నాము. ఆ ఒక ఆలోచన విధానం రావడం మంచిది. మన కులదైవం అమ్మవారి దగ్గర పోవడం, ఇప్పుడు అమ్మవారికి ఆంధ్రలో కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు అమ్మవారి ఆత్మకరణం కూడా కేటాయించడం జరిగింది. అక్కడ గవర్నమెంట్ కూడా స్పందించి పెనుగొండ వాసవి, పెనుగొండ ఆ ఊరి పేరు కూడా వాసవి పెనుగొండ పెట్టడం జరిగింది. అంటే గుర్తిస్తుండ్రు, ఎప్పుడెప్పుడు వస్తుంది గుర్తింపు భవిష్యత్తులో. ఇదివరకు ఎట్లుందంటే మన పొలిటికల్ గా రాజకీయ నాయకులు మనం తిరిగేది పెట్టుబడి పెట్టేది మనం ఉపయోగించుకుంటే మనం గుర్తించలేదు. కానీ ఈ రోజున అందరికీ అర్థమవుతుంది, మనమేదో మనం ప్రూవ్ చేసుకోవాలండి, వాళ్ళకు అర్థమవుతుంది. ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు మీరు చేస్తుండ్రు. అలాగే మన కల్వ సుజాతక్క కూడా కార్పొరేషన్ రావడం, చైర్మన్ రావడం, చైర్మన్ కాగానే పారాయణం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో గుర్తింపు వచ్చే విధంగా అంత పెద్ద ప్రోగ్రాం చేయడం, అదే రోజు శ్రీరామ్ గారిని అడగడం, అమ్మవారి యొక్క జన్మదినాన్ని అధికారికంగా ప్రకటించుకోవడం. అంటే వైశ్యులలో యూనిటీ అనేది ఎంత ఉంది, ఏమేమి చేస్తుండే దానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు చాలా కార్యక్రమాలు ఈ రోజున కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఎవరైనా డెవలప్మెంట్ చేస్తున్న అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ చాలా రమేశాంగర్ వాసవి సేవా సమితి అయ్యప్ప భోజనాలు అభినందనలు అట్లా చాలా ఇదివరకు అమ్మ సభ్యులు ఎక్కడ అన్ని చోట్ల కూడా అన్నదానం అంటే వైశ్యులే, గుళ్ళు నిర్మించాలంటే వైశ్యులే, ఏది కావాలంటే వైశ్యులే. ఈ రోజు ఏదైనా చేయాలంటే అందరు మన దగ్గరకు వస్తున్నారు. ఈవెన్ మా బస్సులో కూడా ఒకటి గుడి ఉంది, మస్తు పరిశ్రమలు ఉన్నారు, గుడి పునర్నిర్మాణం చేయాలంటే మన దగ్గరికి వచ్చారు కాదన్నా. అంటే ఈ గుర్తింపు ఎందుకు వస్తుందంటే వీళ్ళు కష్టపడతాం, పని చేస్తారు, ₹1 తినాలి, ₹1 ఇస్తారు కానీ అనే గుర్తింపు అనుకుంది. ఇది ఎప్పుడు నిలబెట్టుకోవాలి. అలాగే వాసశ్రీనన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై వాసవి.